తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు అందాయి. ఇవాళ జరిగిన శాసనసభ సమావేశాల్లోనే పిటిషనర్ సంపత్ పార్టీ ఫిరాయించిన సభ్యులకు స్వయంగా నోటీసులు అందించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులను కాంగ్రెస్ విప్ సంపత్ అందించారు. నోటీసులను ఎమ్మెల్యేలకు ఇచ్చే అధికారాన్ని సుప్రీంకోర్టు పిటిషనర్ కే అప్పచెప్పడంతో సంపత్ నోటీసులు అందించారు. ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, యాదయ్య, కోరం కనకయ్య, రెడ్డి నాయక్ చేతిలో నోటీసులు పెట్టి సాక్ష్యంగా సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు సంపత్. తెలంగాణలో అప్రజాస్వామిక పద్ధతిలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులను కట్టడి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. టీఆర్ఎస్ నేతలు ఎంతో మందిని ఇబ్బందులకు గురిచేసి ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించింది. శాసనసభ పక్షం తరఫున స్పీకర్, ముఖ్యమంత్రి, గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించామంటున్నారు కాంగ్రెస్ నేతలు. సుప్రీంకోర్టు పంపిన దత్తి నోటీసును 4 శాసనసభ్యులతో పాటు స్పీకర్ కి అందజేసినట్లు తెలిపారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలోనే పార్టీ ఫిరాయింపులకు కేంద్రంగా రాజకీయ వ్యభిచారానికి నిలయంగా మారింది అని సుప్రీంకోర్టు నోటీసులు పంపేయడమే కాకుండా పిటిషనర్గా నాకు కూడా ఒక అవకాశం ఇచ్చింది. మేము ఒక సుప్రీంకోర్టు నుంచి ఒక దస్తీ నోటీస్ ఇస్తాం. ఈరోజు ఆ దస్తీ నోటీసులను ఏదైతే పిటిషనర్గా నేను, రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో రెడ్డి నాయక్ గారు, కాలే యాదయ్య గారు, విఠల్ రెడ్డి గారు, కోరం కనకయ్య గారు, 4 శాసనసభ్యులు మరియు దీంట్లో రెస్పాండెంట్ గా స్పీకర్ గారిని కూడా చేర్చడం జరిగింది. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన తలసాని, చల్లా ధర్మారెడ్డి తీగలకు కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. నోటీసులపై పార్టీ ఫిరాయింపుదారులు 3 వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.